నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా 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 నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీతోనే జీవిస్తాను ಇದು ಹಾಕ್ಕೊಂಡಾರ ದವ ಮಾಡಕ್ಕೆ ಇದಮ್ಮ ఇది దేవమణక్క రండి బైబిల్ తీసుకొని రండి. కూడికి పెట్టుకున్న ఉద్దేశం లేకపోతే దేవుడి సంవత్సరంలో వారి జీవితంలో కుటుంబంలో పిల్లల విషయాలు కానీ చేస్తూ వచ్చిన కొన్ని మేళ్ళు దేవుడు మనం చేసిన కార్యాలు పంచుకోవడం దేవునికి మహిమ మనకు కూడా ఆత్మీయంగా స్థిరపరచబడడానికి అవసరం. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, దైవ సేవకులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈ కూడికి ఎందుకు పెట్టించుకున్నానంటే ఈ సంవత్సరం అంతా కూడా నన్ను నా బిడ్డల్ని మరి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా దేవుడు నన్ను ధైర్యపరిచి నన్ను నా బిడ్డల్ని తన రెక్కల సాటును భద్రపరుచుకున్నందుకు దేవుడికి ఎంతగానో స్తుతించుకుంటున్నాను. ఆ తండ్రికి నేను ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేను, ఎప్పటికీ రుణస్తాను. మరి నా ఆరోగ్య విషయంలో కూడా మరి దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు. మరి నా బిడ్డల విషయంలో కూడా మరి శ్రావంతి తన భర్తని మరి తనకిచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా మరి దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. మరి అలాగే నా బిడ్డ విషయంలో కూడా బాల విషయంలో కూడా మరి
దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు. ఆ బిడ్డ మరి తల్లిదండ్రుల బిడ్డలు ఎంతో మంది ఎన్నో రకాలుగా అల్లరి చిల్లరగా ఉన్నారు. కానీ నా బిడ్డ విషయంలో దేవుడు మరి తండ్రి లేకపోయినా కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ బిడ్డను పెంచి మరి ఆ బిడ్డని దూర ప్రాంతానికి పంపించి మరి నేను ఊహించలేదు నా బిడ్డ అక్కడికి వెళ్ళి మరి చదువుకొని ఉద్యోగం చేస్తున్నాను ఊహించలేదు. కానీ అది దేవుని చిత్తం. మనుషుని నమ్ముకుంటే ఏమి ఉండదు, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనే నాకు తోడుగా ఉన్నాడు. మరి నా బిడ్డ రక్షణ తీసుకోవాలి. నా బిడ్డ రక్షణ తీసుకుంటే నాకు ఏమీ వద్దు. నా తండ్రి నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేదు నా తండ్రిని. నా బిడ్డ రక్షణ కొరకే మరి మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నా బిడ్డ కొరకు మీరందరూ ప్రార్థించేయండి. మరి నేను తెలిసిన వాళ్ళందరూ కూడా మరి నా మాట పోకుండా మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ నా వందనాలు. మరి మా కుటుంబం కొరకు ప్రార్థించేయండి. ముఖ్యంగా నా బిడ్డ విషయంలో బాల విషయంలో మరి ఎన్నో నా కుటుంబంలో ఎన్నో సమస్యల నుంచి బాధల నుంచి దేవుడు శత్రువుల మధ్యలో మరి నన్ను నిలబెట్టింది, తలెత్తుకునేలాగా చేసింది నా దేవుడు. అలా అని నేను గౌరవంతోను ఒకప్పుడు ఎలా ఉండేదాన్నా ఈరోజు నా తండ్రి నుండి నేను తొలగించుకొని ఉంటున్నాను. మరి అలాగే అనేక బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరాల పక్షులు ఏది నా తండ్రి, అలాగే మరి నా పక్షాలు ఎంతగానో నా తండ్రి తోడుగా ఉన్నాడు నాకు నా బిడ్డలకి. మరి చదువులోపల కూడా మరి చదువుకున్న మధ్యలో కనీసం నాకు సంతకం పెట్టడం కూడా నాకు తెలియదు. అలాంటివి నా దేవుడు మరి చదువుకున్న మధ్యలో ఉద్యోగం ఇప్పించిండు. కంప్యూటర్ వరకు చేసే జ్ఞానాన్ని నా దేవుడు ఇచ్చింది. మరి ఇంకా దేవుడి విషయంలో ఇంకా నేను ముందుకు సాగాలని, మరి ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదగాలని, ఇంకా అనేక మందిని నేను నడిపించాలని ఆశపడే ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు. మరి అలాంటి ఆలోచన అలాంటి జ్ఞానాన్ని దేవుడు నాకు ఇవ్వాలని మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి నా పక్షాన మనసులో లేకపోయినా కూడా నా దేవుడు అన్నాడు. నేను అదే నమ్ముతాను. మరి వరదలు వచ్చినప్పుడు కూడా నా బిడ్డ నాకు చెప్పకుండానే మరి మా అమ్మ ఒక్కటే ఉందని తన ఫ్రెండ్స్ చెప్పి మరి నా బిడ్డ రావటం జరిగింది. మరి 40 రోజులు నాతో గడిపింది నా బిడ్డ. మళ్ళీ తిరిగి వెళ్ళటానికి దేవుడు మరి ప్రయాణంలో కూడా మరి దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు. మరి ఆ బిడ్డ కూడా ఎక్కువగా దేవుళ్ళో ఎదగాలి, మరి దేవుడు ఆ బిడ్డను ఒక పనిముట్టుగా వాడుకోవాలని మరి అక్కడ కూడా మరి ఆదివారం చర్చికి వెళ్తాడు. మరి ఇంకా ఎక్కువగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఆ బిడ్డ. నాలో ఎంతో వేదన ఉంది. ఆ వేదన మనసులు తెలిపోయిన నా దేవుడు తెలుసు. అలాంటి వేదన లేకుండా అందరిలో మరి సంతోషంగా ఉండేలాగా నా దేవుడు నిలబెట్టిండు. ఇంకా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవుడు నీకు తోడుగా ఉండదు. ఆ దేవుడు తోడుగా ఉండబట్టి ఈ రోజు నేను ఇలా నిలబడగలుగుతాను. మీ అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. మరి మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. చాలా సంతోషం. మరి అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చినట్లు నేనేమన్నాను అది కేవలం దేవుని కృప వల్లనే అయ్యున్నాను. కొన్నిసార్లు కొంతమంది తెలియక అమాయకంగా దేవుడు మాకేం చేశాడండి, ఎందుకు రావాలి చర్చికి అట్లా అడుగుతుంటారు. తెలియక కొన్నిసార్లు చేప చెరువు మీద కలిగినట్టు దేవుడి మీద చేప చెరువు మీద ఒడ్డుకెక్కినట్టు దేవుని ప్రమాదం
చెరువుకో చేపకో. ఇది చూడండి ఎంత బలహీనం అంటే చిన్న బల్లి పడ్డాడు చెప్పాడు, పక్కకి అరుచుకుంటున్నాడు, అర్థింటారు కానీ మైకులో మీరు యాడ్ అటెన్షన్ తప్పిద్దాని బాక్స్ని పెట్టి చెప్పినా కానీ చిన్న సంబంధం తక్కువ ఊర్లో కన్నాంటే ఇక్కడ అది అట్లా షుడ్ నాట్ బి వీక్, బలహీనంగా ఉండకూడదు. అందుకే ప్రజలు బలవంతులుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం మేలు చేశాడు అనుకుంటాం, కానీ ఏం మేలు చేయాలి? ఈరోజు ప్రాణంతో ఉండాలంటేనే అంతకంటే పెద్ద ఆనందం. ఎంతో మంది విన్నట్టు కదా. కాబట్టి సమయం ప్రభు ఇచ్చినందుకు ఒకటి ఇంకో మంచి విషయం అక్కడ చెప్పిన దాంట్లో పిల్లలు ప్రభువులో ఉండాలి, రక్షణ పొందాలి. అది ప్రతి తల్లిదండ్రుల యొక్క భారంగా ఉండాలి. తెలుసా, నేను వివాహం ప్రారంభం ఒక రకం చెప్పాలంటే నేను వివాహం కాకముందుకే చదువు కూడా పిల్లలు అనుకున్నాను. ఎందుకంటే స్థాయిలో పూర్తిగా నా శక్తి, సమయం, తలాంతులు, ధనం ప్రభుకే ఖర్చు పెట్టాలి. సరే వివాహానికి ముందు వెళ్ళినట్టు పిల్లలు ఉన్నారు, ఉంటే ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు చెడసాక్ష్యం అవుతానని అన్నప్పుడు అంటే అప్పుడే నా ఆశ ఏంటంటే ప్రభు వాళ్ళు దేవుడు ఎదుగు పనికొచ్చే వాళ్ళు అయితే ఇవ్వని చెప్పాను. అప్పుడే దేవుడు వాళ్ళు ఖచ్చితంగా నీటి కాలువ నాటుకున్న నిర్వహించిన మొక్కలు ఎదుగుతారని చెప్పాడు. సో మన ఆశ అదే ఉండాలి. నేను ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఒక్కసారి కూడా పిల్లలు ఆ ఉద్యోగం కానీ ఈ ఉద్యోగం ఎప్పుడు వాడలేదు. ఒకసారి నాకు కోవిడ్ సాధకులు కూడా నాకు మామూలు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, పలంగా ప్రార్థన అంటారు. అంటే దేశం మీరు ఆశించిన తప్పుగా లేదు. నా ఆశ ఏంటంటే దేవుడికి పనికి రావాలి. దేవుడు దీన్ని పంపించాడు, దేవుడికి ఉపయోగపడాలి. మన పిల్లలను ఆశపడితే మిగిలిన దేవుడు చేసుకుంటాడు. బతుకున్న ఏమీ చాలా చిన్నది, చాక్లెట్లు. కానీ మన పిల్లలు ప్రభు చేతిలో ఉండాలి, రక్షణ పొందాలి, దేవుడికి ఉపయోగపడాలని తన ఆశ. చాలా సంతోషం. ఈ సాక్ష్యం కొరకై ఎవరైనా ఒకళ్ళు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ప్రార్థన తర్వాత ఒక చిన్న పాట ఎవరైనా పాడవచ్చు, తర్వాత వాక్యంలోకి వెళ్తాం. ఎవరైనా ప్రేరేపించడం ఒక ప్రార్థన చేస్తే మీకు మైక్ ఇస్తారు. సహోదరులు తను ఎదిగినోడు అక్క పర్వతాలు. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు అన్ని నామను బట్టి మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక మీ పాదం ఎద్దుకు వస్తున్నాయినా కనుకరించండి. ఈ సమయంలో మరి మీద అవసరాలు దేవనకం ప్రేమించి ప్రభా ఈ కొడుకుని ఏర్పాటు చేశారు. మరి ఏమీ నిమిత్తము ఈ యొక్క పరిచయం పెట్టుకుందాం. మరి సమయం కలిగింది ప్రభా, మరి పలిచిన సాక్ష్యాన్ని బట్టి మేము స్థుతిస్తుంటున్నాం. దేవా, నిజంగా నేను విశ్వాసం నుంచి వారిని నువ్వన్నరు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విశ్వాసం నుంచి వారందరూ సిగ్గుపడాలని మీరు ఇచ్చిన వాగ్దానం మీ రాష్ట్రాల పక్షాన్ని మీరు రుజువుపరుచుకుంటూ నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, మీ దాసరాలు కూడా తండ్రి అటు నిరీక్షణతో ఉండగలుగుతుంది మీరు కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి సంవత్సరంతో మీరు వారిని భద్రపరిచారు, అనేకమైన మేళ్లతో నింపారు తండ్రి. మా కంటికి కనబడని, మా చెవికి వినబడని, హృదయ గోచరం కాని మేళ్లతో వారి కుటుంబాన్ని మీరు నింపుతూ వచ్చినారు. అందుని బట్టి మేము స్థుతిస్తుంటున్నాం తండ్రి. మరి మీద ఆశ్రయాలు ఆశించిన ప్రకారం కుమారుడు బాలుని బట్టి మేము స్థుతిస్తుంటున్నాం ప్రభు. ఆయన కాలంలో ఉంటున్నారు తండ్రి. ఆయన కాలంలో కాడు మీద మేలుని మీరు సెలవిచ్చినారు తండ్రి. రక్షణ కాడుని అతడి జీవితంలో ప్రభు మరి నార్మల్స్ రక్షణ అనుభవం కలిగి ఓ చక్కని తీర్మానం కలిగి ప్రభావ సాక్ష్యం ఇచ్చేట్టుగా ఆ విధంగా మీరు సిద్ధపరచమని కోరుకుంటూ, దూర ప్రాంతం ఉంటుండగా మీ క్షేమం మీ భరోతుని ఇచ్చి నడిపించమని కోరుకుంటున్నాం. తన కుమార్తె కుటుంబాన్ని కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు ఆశీర్వాదం మరి తండ్రి మరి సరైన చదువు లేకపోయినప్పటికీ చదువుకునే వారి మధ్య మీకు అవసరం మీరు గణపరిచారని బట్టి మేము స్థుతిస్తున్నాం. ఇంకా తన పనులు మంచి నైపుణ్యత అనుగ్రహించి క్రీస్తు జ్ఞానం కలిగి పొందడానికి అనేక మీదకు ఆకర్షించేదిగా మీ క్రీస్తులోకి నడిపించేదిగా రక్షణలోకి నడిపించేదిగా మీరు సిద్ధపరచమని కోరుకుంటూ ప్రతి విధమైన సకల విధములైనటువంటి కృపాజ్ఞానాల కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒక చిన్న పాట పాడొచ్చు వాక్యంలోకి వెళ్లే ముందు. ఇంకా పాడని వాళ్ళు సద్వినియోగపరచుకోండి. లేదా వాళ్ళు ఎవరు లేదు
నా వెనక కూడా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినే ముందుగా బైబిల్ ఎత్తి మన బైబిల్ ఎత్తి బైబిల్ పడదాం. రెండు ఏరికి ఎక్కడ దేవుడు లేరు కానీ బర్నబాస్ ఇద్దరు లేరా? బైబిల్ తీసు. మన కుడి హస్తంతో మీ సొంత బైబిల్ తలకంట ఎత్తుగా ఎత్తి బైబిల్ పడదాం. అట్లా
కొంతమంది క్రిస్మస్ వస్తే చాలా ఖర్చు పెడతారు. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త పప్పులు. ఒక ఆయన ఉన్నాడు, పండగ దేనికంటే ఇంటికి, ఒంటికి, కంటికి, పంటికి. ఇంటికి హంగులు, ఒంటికి బట్టలు, పంటికి పప్పులు, కంటికి గణపతి ఉంటాం. గుర్తుండాలి క్రిస్మస్ రోజు అన్నట్టు. అన్నీ కొత్తవి. బైబిల్ మాత్రం మా తాత వాళ్ళ తమ్ముడు చనిపోతే పెట్టి అయితే అది కాకూడదు, ప్రార్థన ఉండదు. మళ్ళీ బ్యాండింగ్ చేయించి ఆ ఖర్చు బదులు కొనొచ్చు కదా. కాబట్టి వీ మస్ట్ బి అవర్ ఓన్ బైబిల్. సొంత బైబిల్ అంటే మంచిది. చిన్న పల్లవి పాడదాం సార్. పట్టింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని తెలుసు. మళ్ళీ అగైన్ మరొకసారి పడుతుంది. చాలు. ఇంకెవరు మాట్లాడొద్దు. దయచేసి కొద్ది నిమిషాలు మిగిలి ఉండాలి. మరి క్రైస్తవులంగా, భారతీయులంగా ఇలా మనం చేరుకూడి వచ్చేటప్పుడు మరి ఒక ప్రార్థన కూడికంటే రకరకాలుగా అన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, పలహారం ఉంటుంది, అది లేకపోతే భోజనం ఉంటుంది. కొన్ని చోట్లయితే మరి స్కిట్స్ అని రకరకాలు ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? లిజనింగ్, ఈటింగ్, స్లీపింగ్ ఇవన్నీ ఉంటాయి. ఎంత కేయింగ్ మంచిది, ప్రాముఖ్యం అంటే వాక్యం ప్రాముఖ్యం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వాక్యం మిస్ అయ్యారు అనుకోండి, మిగిలినవన్నీ అనుభవించిన ఉపయోగమైన అర్థం ఏమనుందా? కాబట్టి చాలా విచారం. ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? నేను పుట్టడం ఒక క్రైస్తవ గ్రామంలో పుట్టాను. బాల్యం నుంచి చూస్తాను. పాటలప్పుడు బాగానే ఉంటారు. అసలు ఏడన్నా కూడికంటే పల్లెటూరులో ఇదివరకు వెనక తినాలి 5 నుంచి అందరికంటే ముందు పిల్లలు వస్తారు. వాళ్ళ విషయం ఏంటంటే పాపం ఈ పెద్దవాళ్ళు వచ్చారని మాకు ఎవరు ముందే సందకాడ పాటలు పాడేయాలని వాళ్ళు ఇస్తారు. వాళ్ళ తర్వాత యవనస్తులు వస్తారు. వాళ్ళు పోయినాక సీనియర్స్ అంటే ఏంటంటే ఆలస్యంగా వచ్చేవాళ్ళు అనమాట. ఆలస్యంగా రావడంలో సీనియర్స్ అనమాట. లేటుగా వస్తారు, ముందుగా పోతారు. సో మొత్తానికి పెద్దవాళ్ళకి ఇస్తాను. పాటలప్పుడు బాగానే ఉంటారు అందరూ. ఇక ఎప్పుడు వస్తుంది అంటే మనకి అశ్రద్ధ అనే రోగం ఎప్పుడు వస్తుంది అంటే అయ్యగారు వాక్యంకి లేచినప్పుడు. చాలా తెలివైన వాళ్ళు అది కూడా లెగ్గానే వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారు? ఒక వచ్చిన చదివి ప్రార్థన చేస్తాడు కదా నడిపింపు కోసం. ప్రార్థన చేద్దాం అనగానే అందరికి అవకాశం. పడుకునేవాళ్ళు పడుకోవడం, వెళ్ళిపోయాడు వెళ్ళిపోవడం, కూర్చున్నాడు కూర్చోడు. అశ్రద్ధ అటు ఇటు వెళ్తారు. నేను చాలాసార్లు కళ్ళు తెరిచి చూసేలేక ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన సగం మంది ఉండేవాళ్ళు కాదు. సరే ఇళ్ళకి పోయారేమో అనుకునేవాడు. మళ్ళీ చివరిలో అదే సంఖ్య మళ్ళీ కనపడింది. ఎప్పుడంటే వాక్యం అయిపోయినాక ముగింపు ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన ముగింపు ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిసే లోపు వాక్యం చివరిలో మళ్ళీ అదే సంఖ్య ఉంటారు ఫుల్గా. పలహారం టైంలో నిద్రపోయిన కూడా లేపుతారు. ఆ టైంలో ఎవరినైనా పడుకోండి అని అది పెట్టినా కూడా పడుకోరు. అది పెడితే కూడా నువ్వుకో కావాలంటే అంటారు. వాళ్ళకి రాదు. ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం టైంలోనే వస్తుంది. సో ఎందుకంటే బైబిల్లో వాక్యం గురించి ఏముంది? యోహాను సువార్త మొదట వచ్చింది ఏముంటుంది బైబిల్లో? వాక్యం విషయంలో ఏం చెప్తుంది బైబిల్? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. ఈ మాట చాలా ప్రాముఖ్యం. 3వ మాట, వాక్యము దేవుడై ఉండే. ద వర్డ్ ఈజ్ గాడ్. వాక్యం దేవుడు. విచారం ఏంటి తెలుసా? ఎందుకు జ్ఞాపకం చేశానంటే మన వాక్యాన్ని, బైబిల్ని ఇది ఒక రాయబడిన పుస్తకంలా చూస్తాం, కానీ వాక్యము దేవుడు అన్న స్థాయిలో నిజంగా ఎరిగితే వాక్యం పోగొట్టుకుంటారా? వాక్యము లేటుగా వస్తామా? అశ్రద్ధగా వింటామా?
మీటింగ్కి మాత్రం చూడే పిల్లలు పడేస్తారు చూసుకోండి. మీటింగ్ కొంతమంది పాపం ప్రతి మీటింగ్కి వెళ్ళి అలవాటు, మంచి అలవాటు అంతవరకు. కానీ ఏ వాక్యం చెప్పారా? ఒక మాట కూడా నేర్చుకోండి. నాకు చాలాసార్లు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళి వచ్చి వాళ్ళు ఎదురొస్తే నేను పలకరిస్తాను. ఎందుకంటే అందరం దేవుని పిల్లలమే, వాళ్ళు పలకరిసిపోయి నేను పలకరిస్తాను. ఈ సహవాసములు అనేవి కూడా క్రైస్తవుల మధ్యలో తెలియకుండా సాతాను కట్టిన ఒక అడ్డుగోడలు చివరి దినాల్లో కలిసి ఉండకుండా. సరే నేనైతే అవన్నీ పెట్టుకుని ఎవరైనా మీటింగ్కి వెళ్ళి వస్తే పలకరిస్తూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మంటే మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ఎక్కడంటే పలానా చోట అనేవాడు. ఎట్లా బాగా జరిగిందంటే బాగా జరిగింది అనేవాడు. సరే చివరికి ఒక ప్రశ్న వేసేవాడు, ఏం వాక్యం చెప్పాడు? అప్పుడు మాత్రం అందరూ తప్పుకుంటారు, ఎవరు ఆన్సర్ చెప్పారు. ఏం వాక్యం చెప్పారు అనగానే నాకు తెలియదు, అని చదువులేదు ఎక్కడాడు అనమాట. అన్నా నువ్వు చెప్పి తెలిస్తే నాకు తెలీదు. ఎవరు చివరికి ఏం వాక్యం చెప్పారని చెప్పేవాళ్ళు కాదు. విచారం ఏంటంటే మనం వాక్యం పోగొట్టుకుంటాం. చిన్నగా మాట్లాడాలి, వాక్యం తప్ప మిగిలినవి వి విల్ ఎంజాయ్. సో అందుకే వాక్యము దేవుడు. ఎందుకు కూడిక అంతట్లో ప్రాముఖ్యమైనది వాక్యం. వాక్యం కొరకు పాటలు, వాక్యం కొరకు పలహారం, వాక్యం కొరకు భోజనం, వాక్యం కొరకు మిగిలినవన్నీ. వాక్యమే పోగొట్టుకొని మిగిలినవన్నీ అనుభవిస్తే ఉపయోగమేమీ లేదు. సో అందుకే దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో వాక్యంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఈ శబ్దాంతరం ద్వారా బయట నుంచి వినే వాళ్ళకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరలోకపు పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త కొత్త నిబంధనలో మరి భక్తుడైన లూకా రాసిన లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2:10. ఎవరైనా చదువుతారు దగ్గరగా? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు. ఏంటి ఆ సువర్తమానం అంటే 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల పరలోక తండ్రి, వాక్యమైన స్తోత్రాలు. మరొకసారి నాయన విశ్వాసంతో మీతో చూస్తున్నాం, మీ కృపా సింహాసనం ఎత్తుకుంటూ వస్తున్నాం. ఒకటి విధం ప్రభు, మీకు వేరుగా ఉండి మేమేం పొందలేదు. మీరు అనుగ్రహించుకుంటూ ప్రభు, అయోగ్య దాసుడు నేను మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండలేదు. ప్రజల్ని వారు, ఆత్మలు మీవి, సమయం మీది, వాక్యం మీది, కార్యం మీది. మీరు సహాయపడాలి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. మీ ఏర్పాట్లు వారందరినీ దర్శించండి. రక్షణ లేని వారు రక్షణ కొరకైన కనువిప్పు కలిగి ఆత్మీయతలో తెరవబడ్డానికి, బలహీనలు బలపరచబడ్డానికి, పడిన వారు లేపబడ్డానికి, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ, సంశయంలో ఉన్న వారికి సమాధానం, ప్రతి ఒక్కరికి కావలసిన భాగం పంచిపెట్టమని కోరుతూ మీరే మహిమ పొందవలసింది కోరుతూ యేసుక్రీస్తు ఘనమైన నామం ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివారు. అక్కడ ఏముంది? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇట్ ఈస్ ద గ్రేట్ జాయ్ఫుల్ న్యూస్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గుడ్ న్యూస్, ఇట్ ఈస్ గ్రేట్ గుడ్ న్యూస్. ఇది సువర్తమానమే కాదు, మహా సంతోషకరమైన సువర్తమానం. ఒక మాట చెప్పాలంటే ఆకాశం కింద భూమి పైన ఇంతకంటే గొప్ప వార్త ఏముండదు. ఇంతకంటే గొప్పది, ఇంతకంటే గొప్ప సంతోషకరమైనది ఏముండదు. ఏంటి ఆ వార్త? 11వ వచనం, లూకా సువార్త 2:11. ఏంటి ఆ వార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, దర్ ఈస్ ఎ సేవియర్, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసు ప్రభువు గురించి బైబుల్ ఏమంటుందంటే, హూ ఇస్ జీసస్. ఈ రాత్రి కొన్ని సంగతులు మీరు తేవాలనుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఒకవేళ ఈ స్థలానికి రాలేకపోయినా ఆయా కారణాలతో మీరున్న స్థలంలో ఈ మాటలు శ్రద్ధగా వింటున్న బిడ్డలు, మరి దేవుని మాటలు జీవము గలవి, వాక్యం దేవుడు.
మన హృదయంలోకి వెళితే మన జీవితాన్ని మారుస్తాం. మీకు తెలుసు కదా, ప్రపంచంలో భయంకరమైన దొంగల్ని, త్రాగుబోతులు, నరహంతకులు, నక్సలైట్లు, వ్యభిచారులు, మోసగాళ్ళు, జూదరులు, దేశద్రోహులు, మనుషులు తినేవాళ్ళు, విగ్రహార్థకులు, భయంకరంగా చెడిపోయిన మానవుని, ఎంతో ఘోరంగా చెడిన మానవునైనా నిజముగా మార్చి పవిత్రపరిచి పరివర్తన చెందించిన ఆకాశం కింద భూమి పైన ఏకైకమైన గ్రంథం బైబుల్ తప్ప. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? మన కళ్ళెదుట ఎన్నో ప్రత్యక్ష సజీవ సాక్షులు ఉన్నారు. భయంకరంగా పాడైన వ్యక్తులు సైతం పాపం నుండి విడిపించబడి నిజంగా పరివర్తన చెంది మార్చబడిన ఎవిడెన్సెస్, ఆనవాళ్లు కలిగింది ఒక బైబిల్ విషయంలో మాత్రమే. ఎందుకనంటే ఈ వాక్యానికి అలాంటి శక్తి ఉంది. మిగిలిన పుస్తకాలు మనుషుడు జీవితాన్ని మార్చవండి, భౌతిక జీవన విధానాన్ని మారుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదువుకున్నాడు అనుకో, ఏం మారింది? జీవన విధానం మారింది. లుంగి కట్టుకొని పొలంలో పని చేయకుండా ప్యాంట్ వేసుకొని టేబుల్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చోగలడు, కానీ జీవితం అంటే స్వభావం మారదు. కాకపోతే అక్కడక్కడ రాస్తారు, ఏమి రాస్తారు? విద్యని ఏమంటారు? విద్య నేర్చుకో, బ్రతుకు మార్చుకో అంటారు. ఏం బ్రతుకు మారింది అంటే భౌతిక జీవన విధానం అని బ్రతుకు మారింది. కానీ విద్య నేర్చే వాళ్ళకి జీవితం మారద్దా? పాపం నుండి చెడు నుండి విడిపించబడతాడా? అది ఎప్పటికూ. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దినాల్లో మీలో కొంతమంది విఘ్నులైన వాళ్ళు సరిగా ఆలోచిస్తే ఇవాళ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళే కొంచెం బాగున్నారేమో జీవితం అన్నట్లుంది. కొన్ని జీవితాలను తేటగా పరిశీలిస్తే భౌతిక జీవన విధానాలు మారుతాయి, కానీ స్వభావము చెడు నుండి, పాపం నుండి మనుషుడు విడిపించబడ్డాడు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక్కటే ఆకాశం కింద భూమి పైన ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో మనుషుడి యొక్క పాప స్థితి నుండి విడిపించిన ఆనవాళ్ళు. కారణం ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. ఇది అర్థం కాని వాళ్లకు నేను తెలుగులో ఒక సామెత తినేవాళ్ళు చిన్నప్పుడు, చెప్పు తినడి కుక్క చెరుకు పెరుగునా అని. ఒక్కొక్క పిల్ల చెప్పుకు అలవాటు పడిందండి. దానికి చెరుకు వేస్తే అర్థమవుతా, చెరుకు వద్దని మళ్ళీ చెప్పుకెళ్తాం, బికాస్ అది చెప్పుకు అలవాటు పడింది. సో రుచి తెలియనప్పుడు ఏదో అర్థం కాని పుస్తకం అండి, ఏదో కాంట్రాడిక్టరీ, ఒకదానికి విరుద్ధం ఉన్నాయి, ఇది ఎట్లా రైటు అని అనుకుంటాం. నేను కూడా ఒకప్పుడు అట్లా అనుకున్నాను. కానీ అర్థమైతే మనిషి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడే అంతగా ప్రేమించగలిగిన ఏకైక పుస్తకం బైబిల్. సో ఆ బైబిల్ సెలవిస్తుంది 11వ వచనం ఏముంది? లూకాసు వార్త 2:11 వచనం, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు వచ్చింది ఎవరంటే రక్షకుడు. ఈ రాత్రి నేను ఒక మాట, హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, ఇదే లూకాసు వార్త 19:3 వచనంలో ఆయన మాట వేశాడు. లూకాసు వార్త 19:3 ఒక మనుషుడు ఈ ప్రశ్న వేశాడు, యేసు ఎవరు అనే ప్రశ్న. లూకాసు వార్త 19:3 తీసినట్టు చదవండి. లూక్ గాస్పెల్ 3rd బుక్, లూకా 19:3 యేసు ఎవరు అని చూడబోరేను. కానీ 2 కారణాలతో చూడలేదు అతను. ఎందుకు చూడలేకపోయాడంట? అతడు పొట్టివాడైనందున, అండ్ సెకండ్లీ జనులు గుంపుగా కూడినందు వలన చూడలేకపోయాడు. ఈరోజు ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఎరగలేకపోతున్నట్టు ఈ 2 కారణాలు. ఎందుకు తెలుసా? ఒకటి తాను పుట్టి, రెండోది జనులు గుంపులు. అదేంటి ఆయన మేమంతా పొట్టోళ్ళం కాదు కదా. అది విషయం ఏంటంటే ఇట్స్ పర్సనల్ ప్రాబ్లం. మొదటిది తన వ్యక్తిగత సమస్య, తనలోనే సమస్య. ఏంటి సమస్య? మనుషుడు ఎందుకు పరిశుద్ధ దేవుని ఎరగలేకపోతున్నా అంటే తనలో ఉన్న పాపమే. పాపంలో ఉన్నంత వరకు మానవుడు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కనువిప్పు కలగదు, ఆత్మీయంగా అంధత్వం ఉంటుంది. అందుకే ఎఫెసర్ 2:1 మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అన్నాడు. మనుషుడు ఆధ్యాత్మిక విషయాల్లో ఈస్ కంప్లీట్లీ డెడ్. ఎస్, అందుకే ప్రపంచం ఏ విషయాల్లో ఎంత రాణించిన, ఎంత నేర్చుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ఇట్స్ కంప్లీట్లీ సపరేట్. సో అందుకే హృదయ నేత్రాలు తెరవబడినంత వరకు దేవుడు అర్థం కావాడు. అందుకే యేసుని ఎందుకు చూడలేకపోయాడు? అక్కడ పొట్టి చెక్కగా అంటే ఫస్ట్ తన వ్యక్తిగత సమస్య, తాను పుట్టివాడు. ఈరోజు మానవుడు ఎందుకు పరిశుద్ధ దేవుడు మనిషికి అర్థం కావట్లేదు అంటే తన సమస్య మొదటిది, తనలో ఉన్న పాపం. అండ్ సెకండ్లీ రెండోది కూడా అక్కడ ఎందుకు చూడలేకపోయాడు? యేసు ప్రభు చుట్టూ ఉన్న జనమే. ఈ రోజు కూడా యేసు ప్రభు లోకం ఎరగలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభుని ఎరిగేమని చెప్తూ ఆయన కోరినట్లు బ్రతకని, భక్తిహీనంగా బ్రతికే నువ్వు నేనే అడ్డు యేసుని ఎరగకుండా లోకం.
అందుకే చూసారు చాలా మంది ఎవరికైనా మీరు యేసు ప్రభు గురించి చెప్తే ఆటోమేటిక్గా స్పాంటేనియస్ వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే యేసు ప్రభు నమ్ముకొని సరిగ్గా బ్రతకని వాళ్ళని వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా. మా ఏం చేయలేండి, మా ఊర్లో ఒక ఆయన నమ్ముకున్నాడు, అటు చేస్తాడు దాని బదులు నేనే రైట్ అనిపించింది. చాలా బాగా ఒక హోటల్లో నేను ఒక ఆయన సువార్త చెప్తుంటే ఆయన అన్నాడు, ఆయన అక్కడ కొందరు పాస్టర్లు వస్తారంట, వాళ్ళ జీవితం దగ్గరగా చూసి ఏమంటే పలానా ఇలా ఉన్నారు పాస్టర్లే, ఇంకా మేమేం వస్తాం చర్చికి అన్నాడు. చాలా బాధ వేసింది, కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఆ ప్రాంతానికి కొత్తగా వెళ్ళాను, పాస్టర్లో ఎలా ఉన్నానంటే చాలా భయంకరమైన విషయం చెప్పాడు. ప్రభా ఇలాంటి స్థలంలో నేను ఎలా మాదిరిగా ఉండాలి, నేనేం చెప్పాలో అర్థం కాక ఒకటే మాట చెప్పాను, మీరు వాళ్ళని ఎలా చూచారో పరిశీలించారో కొద్ది రోజులు నా వెంబడి పరిశీలించండి, వాక్యానుసారం కాంతి ఉంటే నాకు చెప్పండి, మీరు చెప్పింది వాస్తవమే సరి చేసుకుంటా, లేదా ఎలా కూడా ఉంటారో పాస్టర్లను అర్థమైతే వేసుకున్నాను వెంబడించుకోరని చెప్పాను. ఆయన అట్లా పరిశీలించాడని తెలియదు, తర్వాత అద్భుతంగా విడిచిపెట్టకుండా దేవుని మాకు వచ్చాడు. కాబట్టి అందుకే యేసు ప్రభువుని లోకం ఎరగలేకపోవడానికి మొదటిది వారి సమస్య, వారిలో ఉన్న పాపం. రెండోది యేసు ప్రభు చుట్టూన్న ప్రజలు, వీరి లోపం, బలహీనత, భక్తిహీనత. అందుకే నేను అంటాను, నా మటుకు నాకు అనిపిస్తుందండి, అసలు దీని దగ్గర రాకపోతే వేరే గొడవ లేదు, నీ వరకు నువ్వే నరకానికి పోతావు. కానీ ఇది పట్టుకొని ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వు నష్టపడమే కాదు, కొందరిని నష్టపరుస్తున్నావు తెలియకుండా. నేను చూసి కొందరు ఇంకా మనం వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళేవాళ్ళు వాళ్ళే అట్లుంటే అంటే ఇతరులకు కూడా నువ్వు నష్టకరంగా ఉంటున్నావు. దయచేసి ఇతరులకు నష్టం ఉండదు. కాబట్టి యేసు ఎవరో, అందుకే యేసు ప్రభువుని గురించి మనం చదివిన దగ్గర ఏమంటుంది బైబుల్? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసు ఎవరని ఉంది అక్కడ? దావీదు పట్టణమందు నేడు యేసు పుట్టాడు అనొచ్చు కదా. నేడు ఎవరు పుట్టాడు? రక్షకుడు. హి ఈజ్ ద సేవియర్. ఏమి రక్షకుడు? ఏమి రక్షకుడు అంటే మత్తయి వార్త 2వ అధ్యాయం. ఎవరు ఏ విషయంలో రక్షకుడు? ఎందుకంటే రకరకాల రక్షకులు ఉన్నారు. అగ్నిమాపక దళం మీద కూడా రక్షక దళం, రక్షక భటులు అని ఉంటుంది. మత్తయి వార్త 2:21 మొదటి అధ్యాయం 21 వచ్చిన 1:21 అమ్మా. మత్తయి వార్త 1:21. ఆమె యొక్క కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి, అసలు ఆ మాటలు చూడండి, ప్రతి పదం ఎవరు రక్షించును? ఆయన రక్షించును కాదు, అది ఎవరు రక్షించును? వింటలేదా? ఎవరు రక్షిస్తాడు తన ప్రజలను వారి పాపల నుండి? ఆయన రక్షించును కాదు, అది ఎవరు రక్షించును? మీకు బైబిల్లో చూడలేదు, అక్కడేముంది? ఆయన రక్షించుననుందా? ఆయనే రక్షించుననుందా? చూసారా? ఆయన రక్షించును అనే దానికి ఆయనే రక్షించిన చాలా, ఆయన రక్షించిన అంటే రక్షించే వాళ్ళు చాలా మంది కూడా ఉండొచ్చు, కానీ అక్కడ ఏముంది? ఆయనే. బైబిల్లో కొన్ని చాలా స్పెసిఫిక్గా ఉంటాయి, అందుకే ఆయన నేనే అంటాడు బైబిల్లో. ఏ విషయంలో అన్నాడు నేనే అని? ఒక్క యోహాను సువార్తలోనే 16 సార్లు నేనే అంటాడు. ఏ విషయాలు అన్నాడు ఒకటి కూడా చెప్పలేదు. ఎప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నారంటే మీరు పుట్టక ముందు నుంచి పాస్టర్ గారు మేము అన్నాడు. ఎంతకాలం నుంచి వెళ్ళేవి కాదు, ఎంత ఎక్కిందనేది చాలా ప్రాముఖ్యం. మన పిల్లవాడు 7 ఏళ్ళు బడికి వెళ్ళిన ఒకే క్లాస్లో ఉంటున్నాడు అనుకోండి, తర్వాత తను మానిపిస్తా లేదా? దాని బదులు ఏదైనా పనికి పంపితే డబ్బులన్నీ అవుతాయి. అట్లా ఉంటుంది చాలాసార్లు. మరి వెళ్తూనే ఉంటాం, లోపల ఏముంది. అందుకే బైబిల్ ఈ విషయాలు చాలా స్పష్టంగా అట్లా ఆయనే, తానే, ఆయన కూడా నేనే. యోహాను 14:6 ఏమన్నట్టు? నేనే మార్గమును సత్యమును, ఐ ఆమ్ ద వే, దర్ ఈజ్ నో అనదర్ వే. ఇంకొక మార్గం లేదు ఖచ్చితంగా. కొంతమంది అంటుంటారు, అంటే కొంచెం తెలివిగా మాట్లాడితే ఏమంటారంటే, ఒక ఊరుకు చాలా దారులు ఉంటాయి, ఒక కొండ మీదకు చాలా మార్గాలు ఉంటాయి, అట్లే పరలోకానికి అనేక మార్గాలు, అనేక దేవుళ్ళు అనుకుంటాం. మనం చెప్పింది కొన్ని విషయాలు. అందుకే ఎగ్జాంపుల్ ఎప్పుడు సత్యాన్ని బలపరిచేదిగా ఉండాలి, కానీ ఎగ్జాంపుల్ని సత్యం బలపరచదు. ఎగ్జాంపుల్ ఎప్పుడు వాస్తవాన్ని ఒప్పుకునేటట్టు ఉండాలి, కానీ వాస్తవం ఎగ్జాంపుల్ని ఒప్పుకోవాలి. ఒక ఊరికి అనేక మార్గాలు ఉండేది ఎంత నిజమో, కొన్ని ఊర్లకు ఒకటే మార్గం ఉంటుంది అనేది కూడా నిజమే. తెలుసా? ఒకే మార్గం ఉండే ఊర్లు కూడా ఉంటాయి. కంపల్సరిగా అనేక మార్గాలు ఉండే ఊర్లే లేవు. తెలుసా? మీరు ఇప్పటికైనా మైలవరం ఉంది, మాచర్ల దగ్గర మల్లవరంలో ఒక ఊరు ఉంటుంది. ఏ దారిలో వెళ్ళామో ఆ దారిలోనే వెనక్కి రావాలి. మరి భూమి మీద ఒక మార్గాలు ఉండే అంటే పరలోకానికి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఓన్లీ వే, ఒకే ఒక మార్గం, అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు, తప్పలేదు. నేను కూడా చిన్నప్పుడు అర్థం కాక
ఎక్కువ శాతం మందిరాలు బయట ఈ మాటలు రాసేవాళ్ళు. నేనే మార్గం, యేసు చెప్పిన నేనే మార్గం, నేనే సత్యం, నేనే వ్యాన్ల మీద ఉండేది. నేను అనుకునేవాడిని బైబుల్ అంతా రైటే, యేసు ప్రభు మంచివాడు, కానీ ఈ ఒక్క వచ్చిన తప్పు అనుకున్నాను. ఎందుకంటే మరి నేనే అంటే బాగాలేదు. ఈ ఊర్లో కంపౌండర్ నేనే అన్నా అనుకోండి, ఏమంటుంది, ఈ దగ్గర గిట్టదు, అన్నీ బాగానే ఉంటాయి కానీ నాకు అదే గిట్టదని అనుకోండి. అంతేనా? ఈ ఊర్లో నర్సు నేనే అన్నా అనుకోండి, టైలరింగ్ నేనే, లేకపోతే మొత్తం పెయింటర్ నేనే ఈ ఫ్యాక్టరీలో అనుకోండి. చాలా అసలు ఆయనకి రాదంటారు అవసరం మీరు. అంటే నేను అలా తలంచేవాడిని. ఆయన అంతా బైబిల్ అంతా బాగుంది కానీ మరీ నేనే అంటాడు నాకు అదొకటి బాగాలేదు అనుకోండి. కానీ నిజంగా ఆలోచిస్తే మీరు చూడండి, అది నిజమైనప్పుడు అతను నేనే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీధిలో పెయింటర్ ఆయన ఒకడే అనుకో, ఏమంటే ఈ వీధిలో పెయింటర్ ఎవరంటే ఏమంటాడు, నేనే అంటాడా, లేకపోతే ఊరంతా ఎక్కువ. మనం ఎవరి దగ్గర మనిషిని పంపిస్తే సుబ్బయ్య గారు ఫలానా ఆయన, ఆ వీధిలో సుబ్బయ్య గారు ఉంటారు, ఆయన పిలుచుకున్నారంటే ఆయన అనుకోకుండా సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇక్కడ సుబ్బయ్య గారు ఎవరు అంటే ఏమంటాడు ఆయన, నేను అంటాడా? లేకపోతే ఈ 6 నేల మీద ఈ ప్రపంచంలో 7 ఖండాల్లో, ఆసియా ఖండంలో, ఇండియా దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో, విజయవాడ నగరంలో, సుబ్బరాజ నగర్లో సుబ్బయ్య గారు నేను అన్నాడు. అప్పుడు దాకా ఉండు, ఈలో పోయిపోయి ఎవరిని కదిలించినట్టున్నా, ఈలోపు వచ్చినాడు వెళ్ళిపోతాడు. అదంతా చెప్పవు కదా. అందుకే ఇఫ్ హీ ఈజ్ రైట్ పర్సన్, అతను అదే వ్యక్తి అయి ఉన్నప్పుడు, సరైన వ్యక్తి అయినప్పుడు, నిజమైన వ్యక్తి అయినప్పుడు అతను ఏమంటే నేనే ఖచ్చితమే. కొన్ని విషయాలు ఒకటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలు చాలా ఉంటాయి. వేళ్ళు 5, 2 కాళ్ళు చేతులు చెప్తే 10 ఉంటాయి, 2 కళ్ళు 2 చెవులు ఉంటాయి. కానీ గుండె కాకపోతే మాట్లాడుకుంటాం, ఎన్ని గుండెలు రా నీకు ఉంటాయి, ఎన్ని ఉంటాయండి? 2 ఉంటే బాగుండేది కళ్ళు లాగా, ఒకటి ఆగిన ఇంకోటి ఉంటుంది. ఒకటి ఉంటే నేను ఎవరు పెట్టుకోలేకపోతున్నారు, ఎప్పుడు పోతుంది చూస్తున్నారు. 2 ఉంటే కాబట్టి కొన్ని ఒకటే ఉంటాయి. గుండె ఒకటే ఉంటుంది. నక్షత్రాలు చాలా ఉంటాయి, చెట్లు చాలా ఉంటాయి, కానీ సూర్యుడు చాలా ఉండవు. నేను చిన్నప్పుడు తెలియక మా ఊర్లో చందమ్మ ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళు ఊరైతే ఆడకూడదు, ఇది నిన్న మా ఊర్లో ఉంది, అలా ఎక్కడికి వచ్చిందా ఏంటి అనుకున్నాను. సరే తెలియక చిన్న నడుస్తుంటే అది కూడా నడుస్తుంది, మళ్ళీ ఎటు నడుస్తుంది, ఏది నేను ఎడిపోతాడు అవుతుంది ఏంటి అనుకున్నాడు. అది రావటం కాదు, నా అవివేకం పెద్దలు నడితే రావటం కాదు, ఒకటే ఉంది, అటు కనపడిద్ది. కాబట్టి మన అవివేకంలో అనేక ఊహిస్తాం. ఖచ్చితం దేవుడు ఎవరో, నిజ దేవుడు ఎవరో తెలియని వ్యక్తి ప్రతిదీ దేవుడే అంటారు కాదా? నేను ఒక మాట అంటే, మన బాల్యంలో పాలు దాగే వయసులో తండ్రి చనిపోతే, అప్పటి దినాల్లో వెనకటి దినాల్లో కెమెరాలు కూడా లేవు, ఫోటోలు లేనప్పుడు తన తండ్రి ఎవరు తెలియని వ్యక్తికి ఏముంటుందో తెలుసా? తన తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అందుకే బంధువులు అందరిని ఏమంటారంటే, ఎట్లుంటాడు మీరు అంటే, ఈ వచ్చిన వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు. ఈ పిల్లడు తండ్రి తెలియదని తెలిస్తే చాలు. ఈ పిల్లడు గురించి ఏం మాట్లాడదంటే, మీ నాన్న అచ్చం నాలాగానే ఉంటాడయ్యా, మా తమ్ముళ్ళలాగానే ఉంటాడు అయ్యి అంటుంటాడు. చూస్తాడు ప్రతి ఒక్కళ్ళు ఒక మా నాన్న ఇలా ఉంటాడా అని ఊహిస్తాడు. నా ఉద్దేశం ఏంటంటే, తన తండ్రి ఎవరు తెలియనిది ప్రతి దాంట్లో తండ్రి ఇలా ఉంటాడేమో అనుకుంటాడు. కానీ తన తండ్రి ఎవరు తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు తండ్రిగా ఊహించడు, అనుకోడు. అందుకే బైబిల్ చెప్తుంది మానవుడి జీవితంలో ప్రాముఖ్యమైనది ఈ సృష్టికర్తం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఎప్పుడైనా కానీ దేవుణ్ణి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను, నో దై క్రియేటర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద యూత్. బాల్య దినాల్లో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని భయం, నీ దేవుడు ఎవరు ఎరగాలి. అందుకే యేసు ఎవరో, అందుకే సర్వలోకానికి రక్షకుడు, ఆయన రక్షకుడుగా భూమి మీద యేసు గురించి మొదటి ప్రాథమికంగా లోకం ఎరగాల్సింది ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి మానవ శరీరం ధరించుకో భూమి మీదకు దిగి వచ్చాడు. అదే ఇష్టం. అందుకే బైబిల్ చాలా సంగతులు ఒక వచనం చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 2:9, కొలసియన్స్ 2:9, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముంది? ఏలయనగా, ఆ మాట చూడండి బైబిల్లో, చూడండి బైబిల్ చదివేటప్పుడు కొలస్సీ 2:9 ఏమంటుంది? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో, క్రీస్తు అంటే ఎవరో తెలుసా? దేవత్వం యొక్క సర్వ, ద కంప్లీషన్ ఆఫ్ గోడ్
came into the body of Christ. క్రీస్తు అనే ఒక శరీరంలోకి దేవుడు, పరిపూర్ణమైన దేవుడు వచ్చి నివసించాడు. దట్ ఈస్ క్రైస్ట్. కాబట్టి అనేక వచనాలు ఉన్నాయి. తిమోతి పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే ఏమంటాడంటే, మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 1 Timothy 3rd chapter and 16. నిరాక్షేపంగా దైవభక్తులు కూర్చున్న మర్మం గొప్పదైనది. అంటే దేవుడు అనే మర్మం అది మానవ జ్ఞానంతో గ్రహించగలిగింది కాదు, ఆత్మతో గ్రహించేది. మర్మం గొప్పది. ఏంటా మర్మం అంటే, ఆయన సశరీరుడుగా, ఆ మాట గమనించండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం. అది యేసుప్రభు అంటే ఎవరో తెలుసా? దేవుడు మనుషుల మధ్యలోకి మనుషుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకో మాట చెప్పమంటారు, ఆ విషయం బైబిల్లో చెప్పట్లేదు. దగ్గరగా అనేకమైన మత గ్రంథాల్లో కూడా ఈ రహస్యం ప్రత్యక్షపరచబడుతుంది. ఈ స్వరం ఒకటి ఉంది. ఈ విషయాన్ని చెప్పి కొన్ని గ్రంథాలు, దేవుడు ఏదో ఒక టైంలో మనుషుడిగా మనుషుల మధ్యలో ప్రత్యక్షం అవుతాడని చెప్పి. అయితే ఆ దేవుడు అనేక లక్షణాలు ఉంటాయి. కొంతమంది, ఇది పెద్ద సబ్జెక్టు, ఎప్పుడెవరికైనా పర్సనల్ కొన్ని సందేహాలు వ్యక్తిగత కూడా కలవచ్చు. ఏ లక్షణం ఉండాలి, ఎప్పుడైనా ఒక లక్షణం ఉండి తీరాలి. దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే మనుషులు పాపులని ప్రతి మత గ్రంథంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తున్నాయి. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ. రోమా 3:11 చెప్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడు. యెషయా 53:6 చెప్తుంది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, భూమి మీద మేలు చేయువాడు నీతిమంతుడు ఒక్కడైనను లేడు. 14వ కీర్తన 2వ వచనం, దేవుడు ఆకాశం చూసినప్పుడు నరులను అందరూ బొత్తిగా చెడి ఉన్నారు. మనుషుల్లో పాపము నివసిస్తుంది. ఎక్కడుందో పాపం? హృదయంలో ఉన్న కారణాన ప్రతి ఇంద్రియం అపవిత్రత కలిగింది కదా. అందుకే చూసారా, చెడు చూస్తాడు, చెడు వింటాడు, చెడుకు పరిగెత్తాడు. నేను అదే అంటాను, ఇదే మీటింగు ఏదో ఏ రికార్డ్ అయినా అట్లాంటివి అనుకో, వీధి చాలదన్నమాట, పిలవని అవసరం లేదు. 7 కంటే ముందే వస్తారు దేవుడితో పడుతుంది. కానీ పెట్టు అంటే ఆయన టైం అవ్వలేదు అటువంటి ప్రార్థనకి. ఆమె ఇల్లు తిరిగి చెప్పిన, మేము చిన్నప్పుడు పిల్లలు పంపించేవాడు, ఇల్లు తిరిగి చెప్పిన, పలహారం ఉందని చెప్పిన, జాంకాయలు ఉండేయని చెప్పిన, అన్నం ఉందని చెప్పిన, అవి వచ్చే 10 మంది అవుతారు. ఏంటంటే పరిశుద్ధ కోసం రాడు. మీరు కావాలంటే చూడండి, మనుషుడు పాపం ఉన్నప్పుడు హృదయంలో తెలియకుండా పరిశుద్ధుణ్ణి పరిశుద్ధమైన వాటిని ద్వేషిస్తాడు. అసలు మనుషుడు స్వభావమే చూడు, వద్దన్నది చేస్తాడు. చిన్న పిల్లలను కూడా చూడండి, మట్టి తినొద్దు అని నువ్వు చెప్పావంటే అప్పుడు నువ్వు చెప్పుతుంటాడు. ఏడ కూర్చున్నా ఇటు పక్కన సూర్పు కింద కూర్చోబెట్టినా మట్టి తింటాడు. మనం చూడగానే నోరు తెరకుండా గట్టిగా నోరు మూసుకొని తింటాడు, ఏమి అరగనాడు. ఏమన్నా మట్టి తిన్నామంటే అబద్ధమే ఆడతాడు, నిజం చెప్పడు. మనిషి బాల్యం నుంచి డబ్బులు లెక్కేస్తుంటే రూపాయి డొల్లుకొని పోవాడు, కింద పోయింది ఒక లెగుడు ఏమి ఎరగనట్టు కూర్చుంటాడు. ఇక్కడ రూపాయలు దేవులాడితే ఎత్తి చూస్తే కింద అడిగితే లేదు అంటే. నీ అబద్ధము, పాపము, చెడు నేర్పనవసరం లేదు. కారణం ఏంటంటే తన లోపల మనుషుల్లో పాపం యొక్క స్వభావం ఇమిడు. ఆదాము నుండి పాప స్వభావం అందరికీ సంక్రమించింది బైబిల్ చెప్తుంది. ఈ దినాల్లో మీరు చూడండి, తెలియకుండా బైబిల్ ఒకటి చెప్తుంటే బైబిల్కు విరోధమైన బోధలు, తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు, ఇవి ఎక్కువగా ప్రబలుతున్నాయి. చూడండి, రాకడ చాలా దగ్గర ఉంది, గుర్తించాలి. మనుషుడు స్వభావమే బాల్యం నుండి పాపంతో నిండిన బైబిల్ చూస్తుంటే, మనుషుడు పుట్టుతూ పరిశుద్ధుడు, చేసినాక పాపం, చేసినాక పాపైతే అందరూ పాపలు అని అనకూడదు బైబిల్. చేసిన వాళ్ళే, చేయని వాళ్ళు పరిశుద్ధులే కదా. అందుకే తెలియకుండా చెడు, అబద్ధ బోధలు ప్రబలుతాయి. తెలియదు పాపం, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు దేవుని బిడ్డలే ఒకప్పుడు ప్రారంభం. తెలియకుండా రాంగ్ ట్రాక్ వెళ్ళి రాంగ్ని రైట్ లాగా బోధిస్తుంటారు. సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే బైబిల్కి విరోధమైన బోధ వస్తుంది. కాబట్టి అందుకే ఈ లోకాన్ని దిగి వచ్చిన వాడు పరిశుద్ధుడు. యేసు ప్రభు పరిశుద్ధ దేవుడు. ఎంత గొప్ప పరిశుద్ధుడు తెలుసా? ఒక మాట చూడండి, బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. జాన్స్ గాస్పెల్ 8:46. యోహాను సువార్త 8:46. అసలు ప్రపంచం ఆశ్చర్యపడే అంత పరిశుద్ధుడు యేసు ప్రభు. ఎంత పరిశుద్ధుడు అంటే యోహాను సువార్త 8:46 ఏమన్నాడు చూడు. అందుకు ఏదన్నా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు, హూ కెన్ ప్రూవ్? మీలో ఎవరైనా నాలో పాపం రుజువు చేయగలరా? యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా
45 కాదు, 40 యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40th చాప్టర్ 25th verse 25వ వచనం చూడండి. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి. నేను ఒక మాట అంటాను, ఆకాశం కింద భూమి పైన ప్రపంచ చరిత్రలన్నీ తిరగాయండి, చరిత్ర గ్రంథాలన్నీ తిరగాయండి. చరిత్రలో కానీ చివరికి కథల్లో కానీ ఎక్కడైనా ప్రపంచ చరిత్రలు ఎవరైనా నాలో మీలో ఎవరైనా ఎప్పటికైనా పాపం చూపించగలరా అని అనినవాడు, అనగలిగిన వాడు, గతములు అన్నవాడు, ప్రస్తుతం అన్నవాడు, భవిష్యత్తులు అనగలవాడు కూడా ఎవ్వరు లేరు. చాలాసార్లు మనకు నిజం నమ్మాలంటే చాలా కష్టం అండి, నిజం ఒప్పుకోం. అందుకే చూశారు ఇంట్లోనే ప్రత్యక్షమై చూడండి. నేను చిన్నప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నేను నిజం చెప్పినప్పుడే మా అమ్మవాళ్ళు నమ్మేవాళ్ళు కాదు, ఎందుకంటే అమ్మో నేను నమ్మడానికి వీల్లేదు అనేవాడు. ఇక నాకు అనిపి వీళ్ళకే నిజం చెప్పాలి, అందుకే అబద్ధం చెప్పాలా. మనిషికి మీరు ఎప్పుడు నిజం చెప్పినప్పుడు నమ్ముడు, అబద్ధం వెంటనే నమ్మేస్తాడు. అందుకే మనకు నిజం నమ్మనప్పుడు ఇక మనం వెంటనే ఏమంటాడు, నాకు అర్థం నీకు నాదే తప్పు, నీకు నిజం చెప్పడమే నా తప్పు, నీకు అబద్ధం చెప్తేనే కరెక్ట్గా నమ్ముతామండి. చాలాసార్లు అందరికి ఎదురైంది. ఎందుకంటే మనిషి స్వభావమే పాపం ఉన్న కారణాన్ని నిజం నమ్మడు, అబద్ధం నమ్ముతాడు, నిజ దేవుని నమ్మడు. కాకపోయినా వాడు నేను దేవుడు అంటే ఏ దేవుడినైనా నమ్ముతాడు. నిజం చూడండి, అసలు తెలియకుండా ఈరోజు ఎందుకు ఆయన మీద నిష్కారణంతో ఎందుకు ద్వేషం? మనిషిని మార్చినందుక, ఒక భయంకరమైన తాగుడు నడిపించినందుక, ఒక వ్యభిచారాన్ని మాన్పించి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్నందుక. నిజంగా ఆలోచిస్తే ప్రపంచానికి, ప్రతి దేశానికి, ప్రతి మనిషికి అవసరమైన ఏకైకమైన గ్రంథం. ఇంకో మాట చెప్పాలంటే బైబుల్ గురించి ఒక ఆయన చక్కని వివరణ ఇచ్చాడు. ఇంగ్లీష్లో BIBLE అనే లెటర్స్ ఉన్నాయి. వాట్ ఇస్ ద బైబిల్ అంటే ఆయన ఏమంటాడంటే బేసిక్ BIBLE ఏమన్నాడు, బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ అయిపోతలేదు అన్నాడు, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్, దట్ ఈస్ ద బైబుల్ అన్నాడు. లోకాన్ని విడవక ముందు ఒక మానవుడికి ప్రాథమికమైన సూచనలు ఇచ్చే గ్రంథం అంటాడు. నాకు అర్థమైంది చెప్పమంటే నాకేం అర్థమైంది తెలుసా? బైబుల్ని కొద్దిగా ధ్యానిస్తాను. నాకేమర్థమైందంటే, లోకంలో మీరు ఏ వస్తువు కొన్నా దాంతో ఒక మాన్యువల్ బుక్లెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఒక చిన్న స్టాండ్, దీంట్లో కూడా 4 మడతలేసిన పేజీ ఉంటుంది. అంటే దీన్ని ఎలా వాడాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి, దాని గురించిన మాన్యువల్ బుక్ ఉంటుంది. ఇప్పుడు కీబోర్డ్ కూడా ఒక చిన్న బుక్లెట్ ఇస్తాడు. ఒక బండి కొన్నా కూడా ఒక బుక్లెట్ వస్తుంది. ఏంటి బుక్లెట్ ఏంటి? ఆ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ బండి ఎప్పుడు తయారు చేయబడింది, ఎంత వెయిట్ ఉంది, ఎంతకాలం ఉంటుంది, లైఫ్ టైము, ఎవరు తయారు చేశారు, ఎలా వాడాలి, రాత్రి ఎలా ఉంటుంది, కూల్లో ఎలా ఉంటుంది, హాట్లో ఎలా ఉంటుంది, అన్ని దాంట్లో ఉంటాయి. అట్లనే బైబిల్ ఏంటి తెలుసా? మనుషుడు భూమి మీద ఎలా బ్రతకాలో, దేవుడికి ఇష్టమంటే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకపోతే లేదా ఎలా జీవిస్తే దేవుడికి కోపం వస్తుందో, దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలో నేర్పించేది. లోకం విడిచినాక పరలోకం ఎలా వెళ్ళాలో చెప్పే గ్రంథం బైబిల్. ఇట్ ఈస్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ గివ్స్, ఇట్ స్పీక్స్ అబౌట్ హోలీ గాడ్. అందుకే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ దేవుని పరిచయం చేస్తుంది. తెలియక కొంతమంది బైబిల్ నిస్వార్థమైన పుస్తకం కాబట్టి భక్తుల బలహీనతలు రాసింది, భక్తుల గొప్ప సంగతులు రాసింది. బలహీనతలు తీసుకొచ్చి అది ఆయన అట్ట ఈ మనుషుల సంగతి చెప్తాయండి. బైబుల్ అంతటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నా యందు పాపమున దాన్ని మీరు ఎవరు స్థాపించు. అందుకే యేసు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడే నరు శరీరంలో భూమిలో దిగి వచ్చాడు, పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఆయన గురించి లోకాసువార్త 2:11 మనం ఏం చూసాం? ఏమన్నాడు? లోకాసువార్త 2:11 ఎవరంటే ఆయన రక్షకుడు మీ కొరకు. అందుకే ప్రపంచ దేశాలన్నిటిలో ఎక్కువ మంది ప్రజలు ఈ డిసెంబర్ మాసంలో సంతోషించడం కారణం ఏంటో తెలుసా? రక్షకుడు భూమి మీద దిగి వచ్చాడు, సృష్టికర్త దిగి వచ్చాడు. రక్షకుడు అంటే తన ప్రజలను వారి పాపం నుండి, తన ప్రజలు అనగానే మళ్ళీ కొంతమంది రాంగ్ ఒపీనియన్, తన ప్రజలు అంటే యూదులేమో. భూమి మీద ప్రతి మానవుడు తన ప్రజే. ఎందుకు తెలుసా?
లోకంలో దేన్ని కూడా దేవుడు తన స్వరూపాన్ని చేయలేదు. ఒకటే ఒకటి, అదే మానవుడు దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. తన చేతులు మిగిలినవన్నీ ఆజ్ఞాపించేశాడు, మనుషుల్ని తన చేతులతో ఇష్టంగా నిర్మించాడు. అందుకే మనుషుడు దేవునికి కావాలి. దేవుని పోలికలు ఉన్న మనుషుడు దేవుని కొరకు నిర్మించబడ్డాడు. దేవుడు నివసించేది మనుషులో మాత్రం. ఎందుకంటే తన పోలికలు ఉన్న మనిషి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక సూత్రం ఉండదు, A = B, దెన్ B = C అయినప్పుడు దెన్ C = ఏమైంది, A అయింది కదా, దెన్ A = C అని కూడా ఆలోచన. అట్లానే దేవుని పోలికలో నరుని చేసినప్పుడు నరుడు పోలికలో ఉండే దేవుడు. అందుకే దేవుడికి మనసు ఉంది, హృదయం ఉంది, కళ్ళు ఉండి, చెవులు ఉండి, వస్త్రం ఉంది, తల ఉంది, తల వెంట్రుకలు ఉన్నాయి. బైబిల్ వర్ణిస్తుంది. God is like man. He is a person. God is a person. He can speak with you. He can walk with you. He can fellowship with you. నీతో సహవాసం చేస్తాడు, నీతో నడుస్తాడు, నీతో మాట్లాడతాడు. బైబిల్ మాట్లాడే దేవుడిని పరిచయం చేస్తాడు. అందుకే అబ్రాహాము అనే భక్తుడు తెలియక వాళ్ళ పితరుల విగ్రహాలకు వెళ్ళాడు, కానీ మాట్లాడే దేవుడు ఒకరోజు ప్రత్యక్షమాడు. ఇబ్రీ పత్రికలు అంటాడు, మహిమగల దేవుడు అతను ప్రత్యక్షమై పిలిచాడు, నేను నిన్ను ఆశీర్వదించాను, నువ్వు నా దేశం నుండి బంధువులు నేను చూపించే దేశాన్ని. అందుకే లేకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయింది. ఇదివరకు పక్కనూరు పోలేదు, దూరం వెళ్ళరు. అలాంటిది మీరు దేశం ఎట్ట వెళ్తాడు? మాట్లాడే దేవుడు మాట్లాడిన తర్వాత ఎంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు, ఆయన చెప్పిన చోటు పోయాడు. అందుకే యేసు ఆయన రక్షకుడని బైబిల్ పరిచయం చేస్తాడు. అంతేకాదు, ఎవరికి రక్షకుడు? అక్కడ ఒక మాట ఉంది, లూకాసువార్త 2వ అధ్యాయంలో మనం చదివినాక, ఎవరి వరకు పనికొస్తాడు, ఎవరికి ఈయన రక్షకుడు అంటే ప్రజలందరికీ అనే మాట ఉంటుంది. చూడండి, లూకాసువార్త 2:10 అయితే దూత భయపడకుడు, ఇదిగో ఎంతమందికి? ప్రజలందరికీ. చాలా మాటలు ఉండే యోహాను సువార్తలో, లోక రక్షకుడు, ఇదిగో లోక రక్షకుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని, బిహోల్డ్ ద లెంబ్ ఆఫ్ గాడ్. ఈయన లోకానికి రక్షకుడు, లోకం అంతటికి అండి. అందుకే ఇందా చెప్పాను, తలకాయ ఒకటి ఉంటుంది, సూర్యుడు ఒకటి ఉంటాడు, లోకం అంతటికి. అందుకే ఇంకో మాట చెప్పమంటారు, ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. దేవుడు అనడం మాత్రమే సరైంది. దేవుళ్ళు అంటాం కూడా దేవదూషణ, అదొక పాపం. మీరు ఎప్పుడు నమ్మినా నమ్మిపోయిన ఇదన్నా గుర్తుపెట్టుకోండి, కనీసం పాపం చేయొద్దు, దేవదూషణ చేయదు, దేవునికి కోపం పుట్టిస్తుంది. ఇప్పుడు ఎక్కడ దగ్గర చూడండి, మనిషిని కూడా ఎవరినైనా మీ నాన్న పేరు చెప్పంటారా, లేకపోతే మీ నాన్నల పేరు చెప్పి రాసుకుంటారంటే ఆడు చెప్పో చిగురు తీసుకొని వస్తాడు, ఎటగా అనుకుంటాను. ఎవరైనా ఇప్పుడు నన్ను ఏమంటే మీ భార్య పేరు ఏంటి అనాలి, కానీ మీ భార్యల పేర్లు ఏంటండి అలాంటి, మా భార్య చెప్పులు తీసుకోండి, ఏం లేనిపోయినా. అదే కదా, మీ భార్యల పేరు చెప్పి అనలేవే, మీ భర్తల పేర్లు చెప్పి అనలేవే, మీ తండ్రుల పేర్లు చెప్పి అనలేవే. అందుకే వెళ్ళని అనలేకపోతే ఇక దేవుడు. అందుకే దేవుడు అనే పదం మాత్రమే రైట్ అండి. నువ్వు నా ఎప్పుడు నమ్మిన విశ్వసించుకోవాలి. దెర్ ఈస్ ఓన్లీ గాడ్, హీ ఈస్ హోలీ వన్. హీ కేమ్ టు దిస్ వరల్డ్, హీ బికమ్ మ్యాన్, హీ డైడ్ ఫర్ యూ. ఆయన కలువసులు చనిపోయి పరిశుద్ధ ఆఖరి వరకు కార్చాడు. అందుకే బైబిల్ అంటుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం బైబిల్ ఏమంటుంది? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెడ్ us from all sins. యేసు ప్రభు క్షమించలేని పాపి లేడు. అయితే హార్ట్లీగా క్షమాపణ కోరితే ఎంతటి వాడిని క్షమిస్తాడు. అందుకే ఆయన నా ఎద్దుకు వచ్చువా, నేనేం మాత్రం బయటకు. ఇది ఆయన సృష్టికర్త అయిన దేవుడు మొదటిది. రెండోది ఆయన అందరికీ చెందిన దేవుడు. మూడోది ఆయన నీ పాపాలు క్షమించే రక్షకుడు. ఆయన అన్నాడు, నా ఎద్దుకు వచ్చువా, నేనేం మాత్రం బయటకు. అందుకే తెలుసా, అంటే ప్రాక్టికల్గా కూడా మీరు చూడండి, ఈరోజు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు వీళ్ళు లేరని మీరు చెప్పగలరా? ఈ కులం లేదు, ఈ మతం లేదు, ఈ ప్రాంతం లేరు, ఈ దేశం లేదని మీరు చెప్పలేరు. అందరూ అంతటా మార్మోస పొందుతున్నారు. కళ్ళు తెరిస్తే విశ్వసిస్తే ధనుడు అవుతారు. అయ్యేది క్రైస్తవులు ఇట్లా చెప్తారులే, నేను మాత్రం వెళ్ళని బలంతాన్ని చెవులు మూసుకున్నావు. ఇందా చెప్పే కదా, చేప చెరువు మీద అలిగితే చెరువు చేపల చెరువు నిండా చేపలు ఉన్నాయి. నేనుండబట్టి దీన్ని చెరువులు చేప అంటున్నారు, చేపల చెరువు అంటున్నారు. లాభం లేదని వడ్డెక్కావు అనుకో, దేనికి నష్టం? నువ్వు ఒక చేప పోయిన రైతుకి ఏం పెద్ద నష్టం లేదు, చెరువుకు కూడా నష్టం లేదు.
అది వెంటనే ఏమి ఎండిపోదు నువ్వు పోయినందువల్ల, మిగిలిన చేప చాలా ఉంటాయి. నేను అది తెలియదు పాపం ఏదో అనుకున్నాను. నువ్వు పరలోకానికి రానందువల్ల దేవుడికి అన్నం అరగకపోవడం ఏం లేదు, నువ్వు రాకపోవడం ద్వారా మాకు కూడా ఇబ్బంది లేదు. కాదు చెప్పమన్నాడు కూడా చెప్పడం మా బాధ్యత. వెళ్ళు చెప్పండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి. ఇప్పుడు నీకు తెలిసిన మంచి విషయం చెప్తావా లేదా? మన ఇంటి ఎదురు ఒక ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ రోగానికి సంబంధించిన మందు నీకు తెలుసు, ఆ మందు స్థలం కూడా నీకు తెలుసు. రోగంతో బాధపడిన 6 నెలల్లో 3 సంవత్సరాల్లో చెప్పకుండా చనిపోయి శవాన్ని ఎత్తుకెళ్ళిన పూట వాళ్ళ ఇంటి ముందు కూర్చొని అలా ఊరిలో ఈ రోగానికి మంచి మందు ఉందన్నాం అనుకో, ఏమంటారు? పైన లోపల ఇప్పుడు పోయినాక ఇప్పుడు చెప్పేది బాగా పరిచయస్తులు అయితే కర్ర చిగురు తీసుకోమంటారు. ఇప్పుడు చెప్పేది ఎంతమంది ఏం చేసామంటారు. నీకు తెలిసిన మంచి మందుని కంపల్సరీ పరిచయం చేస్తావే. మానవుని యొక్క పాప పరిహారం ఏకైకమైన పవిత్ర రక్తం కలవసిలో కాచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అని తెలియజేయడం నేను సంతోషిస్తున్నాను. అందుకే ఇది సర్వలోకానికి చెంది ప్రతి మనుషుడు, అందుకే ఆయన అందరినీ పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు, చూసారా అసలు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. కొందరికి కాదు, కొంతమందికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక కులం గోత్రానికి కాదు, అందరికి చెందిన అందరినీ పిలుస్తున్నాడు. అందరు నా యొద్దకు రండి, నేను మీకు ఐ విల్ గివ్ ద రెస్ట్. పాపాల నుంచి విడుదలిచ్చి విశ్రాంతిని ఇస్తాను. యేసుప్రభువు వారి పిలుపుని అంగీకరిస్తే ధనుడు. రక్షణ పొందిన వాళ్ళు కూడా మనం ఏదో రక్షించబడ్డం, మన మటుకు మన ఇష్టానుసారం బ్రతికితే దయచేసి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో యేసు ప్రభు అయ్యో అని పిలిచాడు. ఎవరి విషయంలో అయ్యో అన్నాడు తెలుసా? ఎవరి విషయంలో అయ్యో అన్నాడు? అంత భయంకరంగా సిలువేస్తున్నా కూడా అయ్యో అనలేదు. ఎక్కడ అన్నాడా? సిలువ ఉన్నప్పుడు అయ్యో అని అనలేదు. పాపాత్మురాలైన స్త్రీ పట్టబడితే పాపం అని తెస్తే కూడా ఆమెను అయ్యో స్త్రీ అన్నాడా? ఏమన్నాడు? అమ్మా, ఆమెను అమ్మ అనే పిలిచాడు. కానీ యేసు ఒక సందర్భంలో అయ్యో అన్నాడు. ఏ సందర్భంలో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అధ్యాయంలో సుమారు 7 సార్లు ఆయన అయ్యో 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 అంటాడు. మత్తయి సువార్త 23 ఎందుకన్నాడు? అది తెలియాలి మనలాంటి వాడి గురించి. మత్తయి సువార్త 23 ఎందుకు ఆయన అయ్యో అన్నాడు? 13వ వచనం, మొదటిగా 13వ వచనం, 23:13 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. వేషధారణను దేవుడు బహుగా బాధపడ్డాడు. ఈరోజు రక్షణ పొంది దేవుని బిడ్డలని చెప్తూ బైబిల్ పట్టుకుంటూ ఆదివారం వస్తే గుడికి వెళుతూ ఒక ఆయన ఉన్నా అంట, బ్రదర్స్ అంటే మీరు బ్రదర్స్ అనుకుంటారా చర్చిలో? బ్రదర్ అంటే అప్పుడు ఆ సండే మాత్రమే నన్ను బ్రదర్ అంటారు, మండే టు సాటర్డే మదర్ అన్నాడు. అట్లయిపోయింది. మనం వీఆర్ జస్ట్ ఓన్లీ ఫర్ సండే. సండే వచ్చేలేకే బ్రదర్స్, మండే టు సాటర్డే అదర్స్. ఆదివారమే క్రైస్తవుడు. బైబుల్ చెప్పినట్లు జీవించకపోతే జాగ్రత్త. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు అనేది రెండోది. మన పోకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ఒక సామెత, నిన్న ఇంట్లో నేడు ఇంట్లో రేపు మాటిలో. ప్రతి క్షణం లోకం అనేకులు విడుస్తున్నారు. ఏ రోజు లోకం విడిచిన పరిశుద్ధులతో పరలోకలు ఉండాలంటే ప్రభుకి ఇష్టంగా బ్రతుకుతాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. ఎవరంటే చూడవద్దు. ఒక నిమిషం మౌనంగా తల వంచి కళ్ళు మూసుకోవాలి. తల వంచి కళ్ళు మూసుకో. వీఆర్ గోయింగ్ టు క్లోజ్. ముగించబోతున్నాం. ప్రియమైన సహోదరి సోదరి అమ్మాయ్య, ప్రకటించబడిన ఈ సువార్త ఇంకెవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీ హృదయంలో యేసు ప్రభువుని ఆహ్వానించావా? యేసు ప్రభువు లేకుండే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? సహోదరి సోదరి, ఏదో క్రైస్తవులు కాబట్టి ఇలా చెప్పట్లేదు. ఈ మాటలు సత్యమో కాదు పరిశీలించి చూడు. కావాలంటే కన్ను రంగులను పరిశీలిస్తుంది, చెవి శబ్దాలను పరిశీలిస్తుంది, మనస్సు హృదయం ఏది సత్యమో కాదో పరిశీలిస్తుంది.
మీ పూర్ణ హృదయంతో పరిశీలించుడు ఇవి వాస్తవమా కాదు. గుడ్డిగా నమ్మట్లేదు అనేక సంగతులు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడు నీ కొరకు లోకానికి దిగి వచ్చాడు. కొంచెం బాగా నీ కొరకే కలుసిల్లు పరిశుద్ధ రక్తం ఆగ్రబుడి వరకు కాల్చండి. రక్షణ చాలా తేలిక. యేసు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు, నీ రక్తం నన్ను కడుగంటే చాలు. నా యందు పాపమును దాన్ని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచ చరిత్రలో చెప్పిన ఏకైకమైన, నేటికి కాదు కదా భవిష్యత్తులో కూడా అలా రుజువు చేయగలిగిన వాడు పుట్టలేదు. అలాగ ఆయనలో పాపం చూపించగలవాడు. ఇలాంటి పరిశుద్ధుడు నీ జీవితానికి వద్దా? జీవితం పరిశుద్ధపరచుకోకుండా లోకం విడిచిపెట్టేళ్తావా? పాపంలోనే చనిపోయి నరకానికి వెళతావా? తమ్ముడు, చెల్లి, అమ్మాయి, అక్క, తమ్ముడు, నువ్వు నశించకూడదని ప్రేమ గల మాట. సహోదరి, కుటుంబం సంవత్సరం దేవుడు కాపాడిన సందర్భంగా ఈ పరిశుద్ధుడు నీ జీవితానికి పరిచయం చేయాలని ఆశిస్తాను. సూక్ష్మములో మోక్షం అన్నట్లు తేలిగ్గా యేసయ్యా నేను పాపను క్షమించు, నీ రక్తంలో కడుగు, నా హృదయంలోకి రండంటే చాలు. ఆయన అన్నాడు, నా ఎద్దుకొచ్చువని నేనేమాత్రం బయటకు త్రోసిపోయాను. వెంటనే జాలిపడి హత్తుకుని మెడ మీద కూడా ముద్దు పెట్టుకుని మంచి తండ్రి విశ్వసిస్తే ధనుడు అవుతాం. దయచేసి నా మనం ఒకటే, రేపు ఉంటామో లేదు తెలియదు, మన ఆయుష్కాలం ఎంత ఉందో మనకు తెలియదు, రాకడ కంటే ముందు మన పోకూడదు తెలియదు. రక్షణ లేకుండా దయచేసి కాలం వెళ్ళవచ్చు. రక్షణ లేకుండా ఈ స్థలం నుంచి వెళ్ళదు. యేసు ప్రభువా నా హృదయంలోకి రండి, నీ రక్తం నన్ను కడగండి. చిన్న మనవిని అంతరంగంలో చేస్తే క్షమిస్తాను. రక్షణ పొందిన బిడ్డలు సంవత్సరాలు చూసుకోవద్దు, ఎంతకాలమైంది రక్షణ పొంది కాదు. ఈరోజు ఒకవేళ లోకం విడిస్తే వెళ్ళి పరిశుద్ధులతో ఉండగలవా? ఎత్తబడతావా? ప్రభు కోరినట్లు క్రయ చెల్లిస్తున్నావా? సగం లోకం సగం భక్త, సగం పాపం సగం భక్త. అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిశీలారా అని దేవుడు అనేటట్లు ఉందని నీ జీవితం. లేకపోతే యేసు ప్రభు గురించి చెప్పినట్లు ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పగలరా? ప్రభుకి ఇష్టంగా బ్రతకాలని ఆశ లేదా? జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు కాబట్టి ఇంకా దేని కొరకు బ్రతుకుతావు? సహోదరుడు, సహోదరి, నీకు ఆయుష్నిచ్చిన దేవుని కొరకు కాబట్టి ఇంకెవరి కొరకు బ్రతుకుతావు? భూమి మీదే బ్రతుకు భిక్ష పెట్టిన దేవుని కొరకు కాబట్టి ఇంకెవరి కొరకు బ్రతుకుతావు? ఒకవేళ గతంలో అనాలోచనకు జీవించిన ఇక నుంచైనా ప్రభువా నా మిగిలిన జీవితం నీ కొరకే అని నువ్వు చెప్పగలిగితే నీకోసం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మౌనంగా ఎవరు అడిగి చూడండి. ఎవరైతే యథార్థంగా మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటున్నారో, నేను కేవలం ఆయనకి ఇష్టమైనట్టు నేను బ్రతకాలనుకుంటున్నాను బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి, యథార్థంగా చెప్పగల బిడ్డలు మీ కుడి చేయి మీ తల కంటే ఎత్తుగా చూపడం మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. నేను గతంలో ఆలోచన బ్రతికాను, నేను కేవలం నా ప్రభుకి ఇష్టంగా మాత్రమే ఆయన ప్రియ కుమార్తెగా ఆయన ప్రియ కుమారుడుగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి యథార్థంగా చెప్పారు. మిగిలిన వాళ్ళు కళ్ళు మూసి అడిగి చూడండి. ఒకవేళ హృదయాలు ప్రభువుని అంగీకరించిన వారు కూడా నా హృదయంలో ప్రభు కావాలి, ఆయన నా పాపాలు క్షమించినట్టు నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పేవాళ్ళు, కానీ రక్షణ పొందిన వాళ్ళు కూడా నా జీవితం నా ప్రభుకి ఇష్టమైనట్టు నేను గడపాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి యథార్థంగా చెప్పే ఉంటాను. సహోదరుడు సహోదరి, ప్రియ సహోదరి, ప్రభువుని చేయబట్టుకుందాం, ప్రభువుని చేయబట్టుకు బిడ్డ, ప్రభువుని చేయబట్టుకుందాం. మిగిలిన కళ్ళు మూసుకొని చూడండి. ఇది పలహారం కోసం కాదు, స్వస్థత కోసం కాదు. సహోదరుడు, ప్రభు నీ తీర్మానం ఆస్తికమించింది. దేవుని చేతిలో చేసి నువ్వు అప్పగించుకుంటున్నావు. ప్రభు నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఈ దినం గుర్తుపెట్టుకో, నేను ప్రభుకి ఇష్టంగా బ్రతకడానికి ఐ హ్యావ్ డిసైడెడ్, నేను తీర్మానం చేసుకున్నాను అని బైబిల్ రాసుకో. అవసరమైతే ప్రభు నీ సహాయపడతాడు, మీ హస్తం పట్టుకొని నేను నడిపించను కాక. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన స్తోత్రాలు. మీ నామములు అందించబడ్డ సువార్త ముద్రించండి, విన్న బిడ్డల హృదయాల్లో పదిలిపరచండి. మీ వాక్యం జీవగలది, మిగిలిన కార్యం సంపూర్ణం చేయనట్లు చేయండి. మీ ఏర్పాటు వారందరూ దర్శించండి. ఈ హస్తాలు చూపించిన బిడ్డలందరూ బలపరచ నడిపించండి. మీ దాసరుల కుటుంబంలో చేస్తూ వచ్చిన మేళ్ళు కారణాలన్నింటిని బట్టి స్తుతిస్తూ మిగిలిన మాకు మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి. ఎగ్జాక్ట్లీగా 9:02